నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా మేడే వేడుకలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో జెండా ఎగరవేసి వేడుకలు. అనంతరం మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు. వేడుకల్లో పాల్గొన్న సిపిఎం, సిఐటియు నాయకులు. ఇస్లాంలోని ప్రతి అంశం సైన్స్ తో ముడిపడి ఉంది. చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత ఖత్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ముతవల్లి కమిటీ నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ రహీం. పెంచలకోన బ్రహ్మోత్సవాలు ఈ నెల 8వ తేదీ నుండి పెంచలకోన ఆలయంలో బ్రహ్మోత్సవాల ఆహ్వాన గోడ పత్రికలు విడుదల చేసిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఆలయ అధికారులు. వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో జరిగిన విశేష పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోరారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో ఆయన అధికారులు, నాయకులతో కలిసి ఆహ్వాన పత్రికలతో పాటు గోడ పత్రికలు ఆవిష్కరించారు. నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన ఆలయంలో ఈ నెల 8 నుండి 14వ తేదీ వరకు శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా పెంచలకోన ఆలయంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఆలయ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఆహ్వాన పత్రిక, గోడ పత్రికలు అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని వివరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఉప కమిషనర్ పోరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు గుండ్లూరు సీతారామయ్య స్వామి, నల్లవడ్ల వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇస్లాంలోని ప్రతి అంశం సైన్స్ తో ముడిపడి ఉంటుందని ముతవల్లి కమిటీ నియోజకవర్గ అధ్యక్షుడు ఎండి అబ్దుల్ రహీం అన్నారు. చిలుకూరు మండలంలోని చింతవరం గ్రామంలో పేద ముస్లిం చిన్నారులకు ముతవల్లి కమిటీ ఆధ్వర్యంలో ఉచిత ఖత్నా కార్యక్రమం నిర్వహించారు. చిలకూరు మండలం చింతవరం గ్రామంలో ముతవల్లి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఖత్నా కార్యక్రమాన్ని చింతవరం పరిసర ప్రాంతాల ముస్లిం సోదరులు సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ముతవల్లి కమిటీ నియోజకవర్గ అధ్యక్షుడు ఎండి అబ్దుల్ రహీం మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త సూచించిన అల్లాచే ఉద్దేశించబడిన ఆచారాలతో ఖత్నా కార్యక్రమం ముఖ్యమైందన్నారు. ఇస్లాం ధర్మంలో అనుసరిస్తున్న ఆచార వ్యవహారాలన్నీ సైన్స్ తో ముడిపడి ఉంటాయని తెలిపారు. ప్రఖ్యాత శాస్త్రవేత్తల ప్రయోగాలు రుజువు చేస్తున్నాయని, చింతవరంలో మతాలకు అతీతంగా ఖత్నా కార్యక్రమాన్ని నిర్వహించడం మత సామరస్యానికి చక్కటి నిదర్శనమని ఆయన వివరించారు. స్కూల్ ఏర్పాటు చేసి ఇక్కడ ముస్లింలకి అతి పవిత్రమైనటువంటి ఖత్నా అంటే శుద్ధి కార్యక్రమాన్ని ఈ స్కూల్ ఏర్పాటు చేసడానికి వాళ్ళు మాకు సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా ఉచితంగా ఖత్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ మసీదు యొక్క ముతవల్లి కమిటీ నుంచి హాజరై మరియు ఇక్కడ కొందరు పేర్లు చెప్పకుండానే పాపం వాళ్ళు మద్దతు తెలియజేసి దీనికి ఆర్థికంగా ఆదుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అల్లాహ్ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇలాంటి పిల్లలు ఖత్నా కార్యక్రమానికి వస్తున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది నష్టం జరగకుండా చేసేదానికి వచ్చినటువంటి మా డాక్టర్ గారికి కూడా స్వాగతం మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన కూడా నేను వద్దులేండి ఇక్కడ మీరే కానివ్వండి అని చెప్పి మొదలు పెట్టాలనుకున్నారు. ఎండ ఎక్కువ ఉన్నందువల్ల కాబట్టి ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులందరూ కూడా ఇంకా మరికొందరు మాట్లాడారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భగవంతుడు మాకు ఆరోపణలు అంటే రహీం గారు మేము చేసేటువంటి ఏదైతే మేము వేదిక ఇచ్చాం మీకు, భగవంతుడు మాకు అట్లాంటివి చేస్తూ వస్తున్నాడు. ఇట్లాంటి కార్యక్రమాలు మీరు ఏవైనా కూడా మేము ముందుంటాం. మాకు ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు మేము ఇద్దరు లోపల నుంచి బయటకు వస్తామంటే రహీం గారి తరఫున ఒక మాట చెప్పమన్నారు. రహీం గారు కానీ చెప్తే మా రూట్లో ఎక్కడికైనా మా వెహికల్స్కి వెళ్ళే రూట్లో పిల్లలు మీ స్కూల్లో చదువుకుంటారు సార్, వాళ్ళకి ఇదిగో ఈ ఫీజు 10 రూపాయలు తగ్గించండి,
లేకపోతే వాళ్ళ పరిస్థితి దానిగా ఆయన కానీ మా సోదరుడు ఆయన ఉన్నారు, ఈయనున్నారు, మా జలాని గారు ఉన్నారు. వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పినా చాలు, వాళ్ళ పేరు ఏడుకొని చెప్పినా మేము చేయగలుగుతాం. సుంతి అనేది ఇంగ్లీష్లో సర్కంసెషన్ అంటాము. దీనికి కారణాలు వచ్చేసి రిలీజియస్ పరంగా ముస్లిమ్స్ వాళ్ళు చేయించుకుంటా ఉంటారు. కొందరైతే చిన్నపిల్లలప్పుడు వాళ్ళకి యూరిన్ సరిగ్గా రాక మూసుకుపోతూ ఉంటుంది. దాన్ని ఫైమోసిస్ అంటాము, వాళ్ళకి చేస్తాము. పెద్ద అయితే షుగర్ పేషెంట్స్ చర్మం దగ్గర గాయాలయ్యి ఇన్ఫెక్షన్ వస్తుంది, వాళ్ళకు కూడా ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఈ కార్యక్రమంలో రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల అధ్యక్షుడు ప్రిన్సిపల్ సుబ్బయ్య, బాల చెన్నయ్య, డాక్టర్ యూసఫ్, మత గురువు షర్బీర్, ముతవల్లి కమిటీ ప్రధాన కార్యదర్శి ఎండి జిలానీ, అమీరుద్దీన్, అలీఖాన్, మెహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా నాయకులు జెండాను ఎగురవేశారు. అనంతరం నాయకులు శశి మాట్లాడుతూ అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక అనేక చట్టాలను నేటి ప్రభుత్వాలు రద్దు చేశాయన్నారు. దీంతో కార్మికులకు అన్యాయం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ, ప్రభాకర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా కూడా మేడే కార్మికుల దినోత్సవం జరుపుకునే సందర్భంగా ఈరోజు గూడూరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏఐటిసి ఆధ్వర్యంలో జెండాలు ఎగరవేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మేడే ఎర్ర జెండా అని కామ్రేడ్ నారాయణ గారు ఇక్కడ జెండా ఎగరవేయడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ప్రపంచంలో కూడా కార్మికులు ఉద్యమాలు చేసి రక్తాలు నడిపి ప్రాణాలు అర్పించి రక్తతర్పణం చేసి అనేక రకాలుగా ఈరోజు సాధించుకున్నటువంటి కార్మికులటువంటి జెండా ఎర్ర జెండాని అదే కార్మిక హక్కులను ఈరోజు సాధరాసే విధంగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఈరోజు 44 లేబర్ చట్టాలని రద్దు చేసి నల్ల చట్టాలటువంటి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులను ఎత్తిన రోజు కత్తి పెట్టిన పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ వివరించారు. ఈరోజు లేబర్ అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా పరిష్కరించకుండా ఈరోజు కార్మికులకి మంచి చేసే విధంగా కాకుండా కార్పొరేట్ శక్తులకి, అంబానీకి, ఆదానికి, జిందాల్కి ఇటువంటి వాటి అందరికీ కూడా న్యాయం చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇక్కడైనా కానీ పేదల పక్షపాతంగా, కార్మిక వర్గ పక్షపాతంగా ఈరోజు హమాలి, మిడ్ డే మీల్స్, అనార్కీ సెక్టారు, వర్గం అంతా పోరాడి సాధించుకున్నారు. 8 గంటల పని దినానైతేనేమి, కనీస వేతనాల చట్టం అయితేనేమి, హక్కులన్నింటినీ కూడా యూనియన్ పెట్టుకునే హక్కులన్నింటినీ కూడా సాధించుకోవడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి పరిపాలన మనం చేసుకునే క్రమంలో ఈరోజు ఈ పాలక వర్గాలు కార్మిక వర్గాన్ని అణిచివేసే విధంగా గతంలో పోరాడి సాధించిన హక్కులన్నీ నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోట్లుగా విభజించి కార్మిక వర్గాన్ని దోచిపెట్టి ఉన్నత వర్గానికి, పెట్టుబడి వర్గానికి అనుకూలంగా ఈరోజు చట్టాలు మార్చేశారు. అలాగే ఈరోజు అసమానతలు పెరిగిపోతూ ఉన్నాయి. భారతదేశంలో కార్మిక వర్గాన్ని ఒకే పనికి సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పినప్పటికీ కూడా దాన్ని దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ అమలు చేయకుండా ఒకే పనికి రెగ్యులర్ కార్మికులకి 50,000, 60,000 జీతాలు ఇస్తూ అదే సమయం అదే పనిని చేపించుకుంటూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పెడుతూ 15,000, 16,000 జీతాలు చెల్లిస్తూ ఈ ప్రభుత్వమే కార్మిక వర్గాన్ని దోచుకుంటా ఉంది. జేఎస్ రెడ్డి సేవా తత్పరుడు అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనియాడారు. మనుబోలు సమీపంలోని పామాయిల్ కర్మాగారం ప్రాంతంలో ఆయన ప్రథమ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సోమిరెడ్డితో పాటు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. మనుబోలు పామాయిల్ కర్మాగారం సమీపంలో పారిశ్రామికవేత్త జేఎస్ రెడ్డి ప్రథమ వర్ధంతి వేడుకలను వారి కుమారుడు భక్తవత్సల రెడ్డి, రాధికారెడ్డి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. జేఎస్ రెడ్డి చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో క్యాన్సర్ ఆసుపత్రి, చిల్డ్రన్స్ పార్కు, పురమందిరంలకు స్థలాలు దానం చేశారని తెలిపారు. స్వామి నారాయణ పాఠశాలకు 14, ఆసుపత్రి నిర్మాణానికి 3 ఎకరాలు విరాళంగా అందజేశారని గుర్తు చేశారు. ఆయన పెద్ద మనసుతో చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. చెప్పాలంటే రంగన్న అంటే ప్రాణం. ఫస్ట్ ఆయన రోజు 6:30కి వచ్చిన డోర్ దగ్గర లేవదీశాడు. జగదూపేట రోడ్డు, మైపాడు రోడ్డు దారుణంగా ఉంది.
ఇవన్నీ వేయించకపోతే నేను నెల్లూరు కాపురం మారేస్తానని చెప్పాడు. ఆయన కోసం ఇమ్మీడియట్గా రోడ్ శాంక్షన్ చేయించి చెట్లు నాటించాం. ఇది ఒక కోనసీమ లాగా ఉంటుంది ఈరోజు నెల్లూరు మైపాటు. సరే, ఇంక సీనన్న సంగతి చెప్పబడలే. ఒక క్యాన్సర్ హాస్పిటల్, ఒక టౌన్ హాల్, ఒక చిల్డ్రన్ పార్క్, ఈరోజు మళ్ళీ ఇక్కడ ఒక హాస్పిటల్, ఒక స్వామినారాయణ గారి స్కూలు, వాటికి 14 acres 14 ఎకరాలు స్వామినారాయణ స్కూలు, 3 ఎకరాలు హాస్పిటల్. ఇది ఎవరు అంటే సమ్టైమ్స్ ఎవరైనా ఏదైనా చేస్తే తిరిగి పొలిటికల్ గానో ఏదో ఆశిస్తుంటారు, పబ్లిసిటీ కావాలని. వితౌట్ పబ్లిసిటీ అక్కపేరుతో క్యాన్సర్ హాస్పిటల్ చేయటం ఇవన్నీ ఒక గొప్ప వ్యక్తి లక్షణాలు అనుకున్నాయి. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఆశయాన్ని నిలబెట్టి ఆయన ఆశయాన్ని బతికించి ఆయన బతికించుకుంటున్నారు. అది వాళ్ళు అందరితో కానీ వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ధన్యవాదాలు చెప్తూ. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, పిడూరు మాజీ సర్పంచ్ సాయిమోహన్ రెడ్డి, వెందోటి భాస్కర్ రెడ్డి, కలికి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయం వద్ద మేడే వేడుకలు జరిగాయి. ఏఐఐఈఏ బ్రాంచ్ అధ్యక్షులు మనోజ్ కుమార్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యదర్శి ఎన్ శివకుమార్ మాట్లాడుతూ, ఎంతో మంది ప్రాణత్యాగాల కారణంగా 8 గంటల పని దినాలు ఏర్పాటు కావడం జరిగిందని, ఆ రోజు అంతమంది ప్రాణాలు కోల్పోవడంతో మేడేను ప్రకటించారని వివరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మెహబూబ్ బాషా, తరుణ్ సాయి, బ్రాంచ్ మేనేజర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తూ ఈ ఐక్యతని ఇలాగే కొనసాగిస్తూ మన సంస్థకి, మన అభ్యున్నతికి తోడ్పాటునిచ్చుకుంటూ మనం ఎదగాలని అందరూ కూడా కార్మికులంతా కూడా ఏకంగా అయ్యి కార్మిక సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యారు. ఈ మేడే ఫలాల్ని మనం అనుభవిస్తూ అదేవిధంగా మనం కొనసాగిస్తే మన తరాలు కూడా ఈ మేడే యొక్క ఫలాల్ని మనం అందిస్తాం. ఈ మేడేని 1990లో చికాగో నగరంలో ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి మనకి మేడేని ఆ రోజు వాళ్ళు ప్రకటించారు. అసలు ఒకప్పుడు కార్మికులు ఎన్ని గంటల పనితనాలు అనేదే లేదు. ఎన్ని గంటలు ఉదయాన్నే వస్తే సాయంకాలం దాకా రైతు తెల్లవాదులు కూడా చేయించుకునేవాళ్ళు. అట్లాంటిది ఈ మేడే సందర్భంగా ఎంతోమంది ప్రాణ త్యాగాల వల్ల 8 గంటల పని దినాలు అనేది ఆ రోజు వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయడం అయినది. ఈ తరంలో అంతా అదేవిధంగా ఆ కార్యక్రమం జరిగి అంతమంది ప్రాణాలు త్యాగం చేసిన దాని సందర్భంగా మనం ఈరోజు 8 గంటల పని దినాన్ని అనుభవిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడున్న వస్తున్న కొత్త జనరేషన్ కూడా ఖచ్చితంగా మనం కూడా త్యాగాలు చేయాలి. త్యాగాలు చేయకపోతే మన వెనకతరం అసలు ఉపయోగపడరు. ఈరోజు కంప్యూటర్స్ వచ్చేసాయి, అవి వచ్చాయి, ఇవి వచ్చేసాయి, అన్నీ తగ్గిపోతున్నారు, కార్మికులే తగ్గిపోతున్నారు. ఆఖరికి చాలామంది నిరుద్యోగ యువత పెరిగిపోతూ ఉన్నది. అందుకని ప్రతి ఒక్కరు కూడా పోరాడాలి. పోరాడితే పోయేది ఏమి ఉండదు, బానిస సంఖ్యలు తప్ప అన్న మన శ్రీశ్రీ గారి నినాదం. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మన హక్కుల కోసం పోరాడుతూ మన వెనక ఉండే పిల్లలకి మన స్ఫూర్తిని ప్రసాదించాలి. వాళ్ళు కూడా అదేవిధంగా మన బాటలు నడుపుతూ పోరాడేదానికి సంసిద్ధం చేస్తూ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తిప్పికొడదామని ప్రభుత్వ రంగ సంస్థలను స్వదేశీ, విదేశీ, బడా కార్పొరేటర్లకు కట్టబెట్టడాన్ని ప్రతిఘటిద్దామని భారత కార్మిక సంఘాల సమైక్య నెల్లూరు జిల్లా అధ్యక్షుడు రమేష్ పేర్కొన్నారు. మేడే సందర్భంగా సైదాపురంలోని ఐఎఫ్టియు జిల్లా కార్యాలయం నుండి కార్మికులు ఎర్ర జెండాలు చేతబుట్టుకుని ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటూ నినాదాలు చేశారు. ఆసుపత్రి కూడలి వద్ద జెండాను కామ్రేడ్ చెంగల్రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు డిపి పోలయ్య, మమత, వెంకటయ్య, చెంగల్రావు, శ్రీను, వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా మేడే కార్యక్రమాన్ని కార్మిక సోదరులందరూ కూడా ప్రతి చోట అమరవీరులు ఆ రోజు రక్తతర్పణం చేసిన అమరవీరుల్ని స్మరించుకొని మేడేని జరుపుకుంటారు. ఈ మేడే ఎందుకు అని కొంతమందికి తెలియకపోవచ్చు.
ఆ రోజు చికాగో నగరంలో 12 గంటల పని దినాన్ని వద్దని కార్మికులు రోడ్డునెక్కి 8 గంటల పనిదినం కోసం పోరాడిన రోజు వేల మంది కార్మికులు రోడ్డుపై నిలిచి 8 గంటల పనిదినం కోసం పోలీస్ కాల్పుల్లో వందలాది మంది మరణించి వాళ్ళ యొక్క చొక్కాని నెత్తురు గుడ్డలో తడిపి ఈ కార్మిక జెండాని ఎగరవేసిన మే 1వ తేదీ దీన్ని మేడేగా ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికులు ఈ మేడే దినాన్ని అమరవీరులను సమర్పించుకొని జరుపుకుంటారు. దీనికి ఈరోజు కూడా ప్రపంచంలో అన్ని దగ్గరలో కూడా కార్మికులు ఈరోజు దీన్ని ఉత్సాహంగా జరుపుకుంటారు. ఆ రోజు వాళ్ళు ప్రాణత్యాగాల ఫలితం. కార్మిక దినోత్సవం సందర్భంగా రాపూర్ మేజర్ పంచాయతీలోని సిబ్బందిని మండల పరిషత్ అధికారిని భవానీ శాలువాలతో సత్కరించారు. సిబ్బందికి కొత్త దుస్తులు, పండ్లు అందించారు. అనంతరం భవానీ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ కొండాపురం కస్తూరి, విఆర్ఓలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ కార్మికులకి ఈరోజు మా జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరియు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ బాబు గారి సూచనల మేరకు ఈరోజు రాపూర్ మండలంలోనే మా జనసేన పార్టీ తరఫున ఈరోజు పంచాయతీ కార్మికులకి ఈరోజు సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్మికులు లేనిదే మనము లేము. వాడు పారిశుద్ధ కార్మికులు, వాళ్ళ వల్ల మనం ఈరోజు ఆరోగ్యంగా ఇంత బాగున్నామంటే కారణం వాళ్ళేను. వాళ్ళు ఎంత ఎండనక వాననక ఆ చల్లనక ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళు ఎన్నెన్నో ఈదులు తిరుగుతూ ఆ డ్రైనేజీ కాలువలు తీస్తూ చిమ్ముతూ ఎంతో కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళని ఈరోజు అదే మాదిరి ఈరోజు స్వచ్ఛ భారత్ లెక్కన నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు మనుబోలు కోదండరామాపురంలో ఉన్న ఆటో స్టాండ్ వద్ద మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో నాయకులు జెండా ఆవిష్కరించి మజ్జిగ చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు శివరామకృష్ణ, సుబ్బయ్య, శేషయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంగెల్స్ అనేటువంటి ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. అందులో కారల్ మార్క్స్ అనే ఆయనకి 5 మంది బిడ్డలు, 7 అంతస్తుల బిల్డింగు, ప్రతి అంతస్తులోకి కారు పోయే సౌకర్యం ఉండింది. అలాంటి సంపన్నుడు ఈ ప్రపంచంలో అనేక దేశాల్లో ధనవంతులు అవుతున్నారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగా అయిపోతున్నారని చెప్పేసి అనేక దేశాల్లో లండన్ లైబ్రరీ అయితేమి అనేక లైబ్రరీల్లో అనేక పుస్తకాలు ఆయన చదివి అధ్యయనం చేసి దీనికి మూల కారణం ధనవంతుడు పెట్టుబడిదారుడు ఇంకా పెట్టుబడిదారుడుగా పెద్ద కుబేరుడుగా అవుతున్నాడు, పేదవాడు కొనారిపోతున్నాడు. దీనికి కారణం ఏంది? దీనికి కారణం మానవుడు కార్మికుడు కష్టించి పనిచేస్తేనే లాభం అనేది వస్తుంది, సంపద అనేది పోగుపడుతుంది, అంతే తప్ప. మనుబోలు కోదండరామాపురం జాతీయ రహదారి కూడలి వద్ద మేడే సందర్భంగా సిపిఎం, ఆటో యూనియన్ నాయకులు జెండా ఆవిష్కరించారు. అనంతరం మజ్జిగ చలివేంద్రం ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు యాదగిరి, రమేష్, శివకృష్ణ, సాయి, చంద్రశేఖర్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ఈ వేడుకలు జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి? ప్రతి సంవత్సరం జెండాలు ఎగరేయడం, మేడే ఉత్సవాలు జరుపుకోవడం ఎన్ని చేస్తుంటారు అనేటటువంటి విషయాల్ని ప్రజలు బాగా అర్థం చేసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రతి కార్మికుడు, ప్రతి కష్టజీవి, శ్రమపడి సంపద సృష్టించేటటువంటి ప్రతి వ్యక్తి ఆనాడు రోజుకి 24 గంటలైతే 18 గంటలు పనిచేయాలి. లేకపోతే వాళ్ళని అనేక రకాలుగా నిర్బంధించేటటువంటి పరిస్థితుల్లో 1886లో కార్మికులందరూ ఐక్యమై ఒక పెద్ద ఉద్యమంగా మలిచి అమెరికా దేశం చికాగో నగరంలో 12, 12, 14, 12, 12, 12, 10
10ని 8 గంటలు చేసుకున్నటువంటి రోజు. అనేక మంది వీరులు అక్కడ రక్తం సిందిస్తే ఆ రక్తంలోంచి పుట్టింది ఎర్ర జెండా. ఆ ఎర్ర జెండే ఇవాళ కార్మికుల పక్షాన నిలబడి పోరాడుతున్నటువంటి జెండా. ఇవాళ అదే ఎర్ర జెండా లేకపోతే ఇవాళ ప్రపంచంలో కార్మికులందరూ ఇవాళ అధోగతి పాలైపోయేవాళ్ళు. ఇవాళ భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు, హమాలీలు, అట్లే ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు అనేక ఇబ్బందులు పడతా ఉంటే ఆ ఇబ్బందులకి నాయుడుపేటలో కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని టీడీపీ యువ నాయకులు నెలవల రాజేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. నాయుడుపేట పట్టణంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు అలీ, శ్రీనివాసులు, ప్రేమ్, నజీర్, ఖలీల్, బాబులు, నజీర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ బాగుంటుంది. మీ అందరికి కూడా కావాల్సిన ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈయనంటే ఐకమత్యం ఉన్నట్టు అర్థమవుతుంది. మీరు ఎక్కడ పోయినా కూడా ఒక గౌరవం అనేది మీకు కలుగుతుంది అని చెప్పి ఆ రోజు నజీర్ భాయ్తో డిస్కషన్ చేయడం జరిగింది. నజీర్ భాయ్ గారు మరి కొంతమంది మెకానిక్లు కలుపుకొని ఒకరోజు షాదీ మహల్లో అనుకుంటా ఆ రోజు ఒక చిన్న మీటింగ్ గా ఏర్పాటు చేసి ఒక యూనియన్ ని కార్మికుల ఐక్యత, కార్మికుల పోరాటంతోనే స్టార్ట్ అయింది. 8 గంటల పని అనే నినాదంతో స్టార్ట్ అయిన పోరాటం ఇప్పుడు మీకు ఇది మీడియాగా స్టార్ట్ అయింది. సో ఈసారి మనం ఖచ్చితంగా ఆటో నగర్లోనే మన మేడే సంబరాలు చేసుకుంటాం. దానికి ఏదైతే కృషి ఉందో అది ఆల్రెడీ స్టార్ట్ చేశాం. అంటే మీకు మాటలు చెప్పే నాయకులం కాదు, మేము పని చేసి చూపించే నాయకులం. నాయుడుపేటలో ముఖ్యంగా 3 అనుకున్నాము. దాంట్లో ఒకటి బొగ్గోటంలో కరెంటు మీటర్లు ఇవ్వాలని, అది అయిపోయింది. రెండోది ఈదిగా, మూడోది ఆటో నగరు. ఈ 2 కూడా ఫైల్స్ ఆల్రెడీ రెడీ చేస్తున్నాము, మూవ్ చేస్తున్నాం కలెక్టర్ దగ్గర, సీఎం దగ్గర. ఎందుకంటే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం అనుభవించే ప్రతి సౌకర్యం వెనకాల ఒక కార్మికుడి కష్టం ఉంటుంది. ఆ కార్మికుల్ని గుర్తించుకోవడంలో ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమి ఎప్పుడు ముందుంటుంది. అదేవిధంగా మన రఫీ అన్న చెప్పినట్టు మీ అందరికీ ఒక మంచి సౌకర్యవంతమైన ఆటో నగర్ని ఏర్పాటు చేయడానికి మన ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీ గారి సారథ్యంలో రఫీ అన్న గారు, నెలవల రాజేష్ గారు మరియు నేను ముందుండి మీకు అందరికి మంచి సౌకర్యవంతమైన ఆటో నగర్ని మేము నిర్మించి ఇచ్చేదానికి మేము కృషి చేస్తున్నాం. గూడూరులోని పరిశుద్ధ పౌలు పేతురు లూథరన్ సంఘంలో వేసవి విరామకాల బైబిల్ తరగతులు మొదలయ్యాయి. ఈ తరగతులను సంఘ కాపరి రెవరెండ్ ప్రవీణ్ రాజ్, చైర్మన్ రాజయ్య ప్రారంభించారు. సిబిసి చిల్డ్రన్ బైబిల్ క్లబ్ బైబిల్ జ్ఞానం గురించి చిన్నపిల్లలకు తరగతుల ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎల్సిసి, పిసిసి సభ్యులు పాల్గొన్నారు. ప్రార్థన చేసింది. ఎక్కడ బిడ్డ కోసం వచ్చాను చేశాను. నేను ప్రార్థన చేసి డాన్స్, సెకండరీ డాన్స్ 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 పెట్టాలి. స్మైల్
జాయ్ జాయ్గా హాయ్ హాయిగా బిడ్డల మధ్య VBS కార్యక్రమం ప్రారంభమైంది. మరి ఈ కార్యక్రమం ఎంతో సంతోషకరంగా ఆనందకరంగా ప్రారంభమైంది. మరి చాలామంది పిల్లలు ఇక్కడ వచ్చి ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. మరి సంఘ అధ్యక్షులు రాజయ్య గారు కూడా వచ్చి గ్రీటింగ్స్ తెలియజేశారు. మరి ఈ యొక్క VBS అనేది మరి ప్రతి సంవత్సరం ఒక సంతోషంగా ఆనందంగా ముఖ్యంగా చిన్న బిడ్డల మధ్య జరిగేటువంటి సేవ. మరి ఈ యొక్క సేవలో మరి చిన్న బిడ్డలు అనేక మంది పాల్గొన్నారు. మరి ఈ బిడ్డల విషయంలో మరి ఇక్కడ సంఘంలో అనేకమైనటువంటి వాక్యాలు, పాటలు, మరి యాక్షన్ సాంగ్స్ ఇవన్నీ కూడా ఎంతో సంతోషకరంగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క చిన్న బిడ్డల మధ్య జరిగే ఒక కార్యక్రమము యేసు ప్రభుని చిన్ననాటి నుండి తెలుసుకొని ఆయన భక్తిలో, ఆయన మార్గంలో, ఆయన బిడ్డలుగా జీవించడానికి ఈ యొక్క VBS కార్యక్రమం అనేది ఎంతగానో సహకరిస్తుంది. దీనికి సంఘంలో ఉన్నటువంటి వారు చాలామంది సహకరిస్తున్నారు, సంఘ పెద్దలు సహకరిస్తున్నారు, టీచర్స్ కూడా సంఘం నుంచి వచ్చి వారికి దేవుని వాక్యాలు నేర్పిస్తున్నారు. ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నారు. మనుగోలు ప్రాంతంలో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని సాయిబాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గున్నడ్లపల్లి నరేంద్ర, లక్ష్మి, వారి కుమారుడు భరత్, కోడలు శ్రవంతి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. క్షమస్వ జయ జయ భక్త్య సంసార గూడూరు పట్టణ సమీపంలో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. సాయిదాపురంలో వెలిసి ఉన్న సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా కొరుటూరు వెంకట సుబ్బయ్య, పార్వతమ్మ, మజ్జిగదాత తాళ్ళూరు ఈశ్వరయ్య వ్యవహరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా మేడే వేడుకలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో జెండా ఎగరవేసి వేడుకలు. అనంతరం మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు. వేడుకల్లో పాల్గొన్న సిపిఎం, సిఐటియు నాయకులు. ఇస్లాంలోని ప్రతి అంశం సైన్స్ తో ముడిపడి ఉంది. చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత ఖత్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ముతవల్లి కమిటీ నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ రహీం. పెంచలకోన బ్రహ్మోత్సవాలు ఈ నెల 8వ తేదీ నుండి. పెంచలకోన ఆలయంలో బ్రహ్మోత్సవాల ఆహ్వాన గోడ పత్రికలు విడుదల చేసిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఆలయ అధికారులు. వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో జరిగిన విశేష పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరుగు ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.